పాపయ్య పేరు మీద రమేష్ మరి బిడ్డ అమృతవ్వ మరి మనమరాలు మరి మనమరాలు రవరవ్వ మరి మనవడు సన్ని మరి మనవడు సన్ని మనమరాలు రవరవ్వ మరి బిడ్డ అమృతవ్వ అల్లుడు రమేష్ మరి ఇవాళ మామ పండుగల మాత్రమే అలనాటి ఎరగొల్ల ఆవుల మంద మరి ఎరగొల్ల వారి ఆవుల మంద మాతమ్మ దాచుకున్న ఆవుల ఇవాళ మా మామ పండుగల విలువాలని మరి అల్లుడు రమేష్ కు బుద్ధి కలిగింది మరి బిడ్డ అమృతవ్వకు బుద్ధి కలిగింది మనవడు మనవరాడికి ఇవాళ మా తాత పండుగల అలనాటి ఎరగొల్ల ఆవుల మంద మాతమ్మ దాచుకున్న ఆవులు ఆవులు వెళ్ళాలని 500 రూపాయలు ఇచ్చి ఆవులు వినిపిస్తాను ఇంకా అనకొండ దొరకొండ పూర్వకాలంలో పుట్టలు పుట్టిడు నందుడు నందుడు కన్న కొడుకు ఏయాద్రి యాద్రి కన్న కొడుకు ఏటంబోయ కన్న కొడుకు గటమోయ కన్న కొడుకు ఆ ఊళ్ళ కంగురాజు కంగురాజు కన్న కొడుకు రాజు రాజు కదరా కన్న కొడుకులు మాత్రమే పంచ పాండవులు 5 కొలరాజులు జనమెత్తిలో అటువంటి చూడమ్మా మరి ఏనాడు మాత్రం అందరికి సంతానం ఉన్నది గోపినికడి మీసాల బుద్ధి గల పెద్దరాజు సంతానం లేక తల్లి పెద్దమదేవికి సంతానం లేక అవసరంగా తిప్పల పట్టణ సంతానం లేకపోతే కళ్యాణం వీర సోమయ్య కల చెప్పి పెద్దమ్మ ఏరులేని తినకుండా ఏరి ఎత్తుకొని పాలు తినకుండా పాలు వంచుకొని అగో పాలి బాగా మంచుకొని కదిలి కళ్యాణపురి పట్నం వస్తే కూర ఇప్పటి కొడుకునోడు కడతా బీరా ఇప్పటి బిడ్డనోడు కడతాడు కళ్యాణ వీర సోమయ్య ఎప్పుడు కల చెప్పిండో నాడు పెద్దిరాజు కనుక అన్న శ్రీమతి రాజు నిలుచుకొని అన్నా ఇక నాకు తినకుండా బాగి లేదు నేను కదిలి కళ్యాణపురి పట్నం పోతే నాకు సంతానం కావాలి ఈ ఏరుడేను తినకుండా ఏరు వేయాలి పాలుడేను తినకుండా పాలు వంచాలి తమ్ముడా పెద్ద గొడ్డలు మొక్కిపోయిన సందం కుడిపుదం ఊరిపోయిన సందం ఒరే తమ్ముడా పెద్దిరాజు ఉంటే ఇలా తినకుండా పట్నానికే బలం నువ్వేనాక ఎట్టడా అంతలా అయితే నా కొడుకుని ఇంత సాదుకోమంటే అన్న నీ కొడుకు నా కొడుకు అవుతాడా అన్న నువ్వు నా అన్నం అయితే వదిలి నా వదిన అవుతుందా వదిలినా వదిన అవుతుందా అన్న మనం ఒక తల్లి పిల్లలు ఓరటం లేకుండా మనం మెదులుతాం కానీ వదిలినా నీ మాట ఇంటదా ఓనాడు కాకుండా ఓనాడు కోపమో తాపమో అతి నీ కొడుకును దెబ్బో కొట్టో అంటే నువ్వు నన్ను అన్నోని వారా నన్ను నువ్వు చదువుకున్నోనివి రారి నీ ఇంటికి వచ్చిన నేను మళ్ళా కొట్టోని అయిపోతా లేదు లేదన్న కట్టింది బట్టగల కాళ్ళని పడ్డది మురికి కావాలని అన్న ఇంకా పాలి బాగా మనసు ఇంకా నా కావుల గోల మనసు ఇక నేను పోతాను అన్నప్పుడు అన్నాడు మాత్రం ఎందరు చెప్పినా వినలేదు పెద్దిరాదు అన్నాడు మాత్రం చూడవమ్మా పల్లికొండ వేసి ఆవుల పంపకం చేసినారు అటువంటి గొడ్డటావులే వచ్చినాయి ఎన్నిసార్లు వచ్చినా మరి గొడ్డటావులే వచ్చినాయి సరే నా రాత గిట్టి ఉన్నదని తను రాకపోయా నాకు ఆవులు గొడ్డావులు వచ్చిన అటువంటి పెద్దరాజు మాత్రం అనగానే ఆవుల బోయిల తీసుకొని ఏనాడు కదిలి కళ్యాణపురి పట్నం ఏనాడు వేయిండో కళ్యాణ గుళ్ళల్లో కనుకనేమి పూజ చేస్తే మాత్రం అనగానేమి చూడవమ్మా అన్నాడు కోలా ఇప్పుడు వంటి కొడుకును అడి కట్టిండు మరి 5 ఏళ్లకు మాత్రం నీవి చూడవమ్మా అవు అటువంటి కనుక నీవి పెద్దమదేవి చేసిన పాపాలు నిమోక్షము చేసుకొని అవు అటువంటి రక్తగుండముల తానవాడింది పాలగుండముల తానవాడింది పక్షుల రక్తం తెచ్చి రక్తగుండము చేసిన రక్తగుండముల తానవాడింది పెద్దమదేవి పెద్దిరాజు పాలగుండముల తానవాడిరు నీలగుండముల తానవాడి అగుల్లే పుయ్యి ఎత్తి 5 ఏళ్లకు బిడ్డనోడు కట్టిండు అటువంటి కనుక నేను చూడమమ్మా 5 ఏళ్ళ పిల్లడైనా పాపదేవి 5 ఏళ్ళ పిల్ల అయినాడు మాత్రం నేను చూడమమ్మా అలికేత్మరాజు నీలికేత్మరాజు భూమికేత్మరాజుతో జగ భగవాని భూముల్లో ఏనాడు పెద్దరాజుకి యుద్ధం వచ్చిందో యుద్ధంలో పెద్ద ఎవరికిండు ఏనాడు మాత్రం చూడమమ్మ మన్నీల చేత పెద్దరాజు ఒరిగిపోతే ఆనాడు ముత్తరా పెద్దమదేవి కనుక నా భర్త వేనాక నేనెందుకు ఉండాలి నా భర్త లేని భాగ్యం నాకెక్కడదా అని అగో భర్త కష్టంలో పడిసావంగా ముత్తరాసి వాళ్ళ చేతుల్లో పెట్టింది కొడుకు కాడవ రాజు బిడ్డ పాపదేవిని
ముత్తమ్మ పెద్దోడ పెద్దమ్మ అటువంటి కనుక నేను చూడవమ్మా అందరి పిలిచింది ముత్తరాజు వాళ్ళ చేతుల్లో నా కొడుకు నా బిడ్డ పైరవని ముత్తరాజు వాళ్ళ చేతుల్లో పెట్టి పెద్దరాజు కట్టమని పెద్దది ఏనాడు కాలం అయిందో మరి ఆనాడు ముత్తరాజు వాళ్ళ చేతుల్లో కనుక నేను కొడుకు కాడవరాజు బిడ్డ బాబదే పెరిగి పెద్దోళ్ళ అయినాడు మరి అటువంటి మాత్రమే చూడమమ్మ బత్తిరన్న కాసి కావాలి మోసే బత్తిరన్న మాత్రమే పాల కావాలి కావడి పెట్టుకొని రాంగా అవ కాసి బాటలు తప్పి కళ్యాణం తోవట్టిండు కళ్యాణం బిజ్జి మీద పాల కావాలి పెట్టిండు ఆనాడు శివరాత్రి జాగారాలు శివరాత్రి జాగార మరి పాల ఈగలు దోమలు వాళ్ళని సిరిగి ఊపుతంట మాత్రం చూడమమ్మ ముత్తరాసి వాళ్ళల్లో ఉన్న పాపదేవి బిడ్డ ఇవాళ మాత్రం శివరాత్రి జాగారాలు ఒక అంతకొచ్చిన గండంగా అంతేసిన తప్పది ఇవాళ నీ అంతకో పాట వాడాలన్నప్పుడు అయ్యో భగవంతుని నేను ఏ పాట వాడదు కర్రు సందు నాగలు సందు ఇరికిన గడ్డినైపోయినా నేను ముత్తరాసి వాళ్ళ పాట వాడనా యాదవాల పాట వాడనా ఈ యాదవాల పాట పాడితే ముత్తరాసి వాళ్ళ కోపం ముత్తరాసి వాళ్ళ పాట పాడితే యాదవాల కోపం ఇది ఎవరి పాట వాడు రాని అది అటువంటిగా బిడ్డ పాపదేవి కనుక నేను అయ్యో భగవంతా అని నేను ఏ పాట వాడదు అమ్మ నేర్పిన పాట కాదా అయ్యా నేర్పిన పాట కాదా అని ఆనాడు పెద్దమదేవి కట్టుకున్న సందుగా బయటికి ఏరవచ్చు కనుక నేను చూడు పెద్దమదేవి కట్టుకున్న చీర తీసింది కొంగున 1,00,000 కొల్లల మీద 60,000 యాదవ్ మరి ఆనాడు మాత్రమే పెద్దదేవి కట్టుకున్న సీర పాపదేవి కట్టుకునే అటువంటి కొంగున 1,00,000 మంది అంచున 60,000 మంది ఆదవులు చూసుకుంటా ఆ బిడ్డ మాత్రం నేను పాట వాడింది మరి పాట పాప పాట వాడంగా మాత్రమే నేమి చూడవమ్మా బత్తిరి అన్న కళ్ళ చూసిండి ఎవరిది రాయి పాట మా పాట వాడేటోళ్ళు ఎవరురా మరి వెనకడ పెద్దలు ఎవరు వచ్చిరు అనే ఆనాడు మాత్రం మీ బత్తిరన్న మరి ఏనాడు దొరకొండకొచ్చిండు అత్త మేనత్త కోరమని అడిగితే ఆనాడు మాత్రం పెద్దరాదు పిల్లలు లెక్క వేయండి బిడ్డ కళ్యాణ పట్నం వేయండు మరి అక్కడ మాత్రం నీ తమ్ముడు నీ చెల్లె ముత్తరాసి వాడల్లో విరుగుతాను బిడ్డ కావాలే నీ తమ్ముడు నీ చెల్లె అన్న వాళ్ళు బత్తినన్న ఏమనుకున్నాడు నా చెల్లి నా తమ్ముడు నాకు ఎట్లా దక్కాలి బలగంలో గడపాలని ఏనాడు మాత్రం దంగవేశం మీద ముత్తరాసి వాడకచ్చిండు ముత్తరాసి వాడకచ్చి బుచ్చమని అడిగితే అటువంటి కనుక నేను చూడవమ్మ ఆ పాపదేవి సాడుతోడు సాడు వరాలు పట్టుకొని వచ్చి పాపదేవి ఏనాడు ఆ బత్తినన్న దొరిడ దానం చేయబోతా అంటే ఎవరో కాదు ఈ చెల్లె నా చెల్లాని చెల్లాని నిజంగా అందుకున్నాడు అన్నాడు నా బలగా అన్నాడు చెల్లెని లెక్క ఎవరివిరా ఈ బిడ్డ లెక్క వచ్చి ముత్తరాజు వాళ్ళు బాధపడతా అంటే ఎక్కడున్నవరా కొడుక కాడవరాజు అన్నప్పుడు ఆ కొడుకు చూడు ఈ ఎవడు రానా చెల్లె లెక్క వచ్చినోడని అటువంటి చూడు కాడవరాజు గొడ్డలు గొడ్డలు పట్టుకొని వెనకనే ఉరికొస్తాండాట అంటే ఆగరా తమ్ముడా నాకు చెయ్యిలా పట్టిండు బత్తినన్న చేతిలో అరిసేయిలా మచ్చ ఉన్నది కన్నతల్లి నేను ప్రాణం అన్నాడు బిడ్డ నిన్ను బలగంలో కలపడానికి ఎవరు రారు చిన్న తమ్ముని కొడుకు కాసి కావాళ్ళు మోసే బత్తినన్న అత్తడు బత్తినన్న చేతిలో అరిసేతుల మచ్చ ఉంటది కొడుక నీ అన్న అని అన్నాడు మచ్చను చూసిండు కాడమ రాదు గొడ్డలి కిందేసిన వాళ్ళే ముత్తరాసి వాళ్ళు అన్నారు ఏమిరా మంత్ర కానివా మాయ కానివా ఇవాళ నా కొడుకు కోపం మీద అత్తినోడు కనుకనేమి అరిసేదా పంగిన నా కొడుకు గొడ్డల కిందికేసిండు మాయ కానోని మాత్రం కానోని వారి ముత్తరాసి వాళ్ళు ఒప్పడంగా అవ్వ నేను మంత్రకాన్ని కాదు మాయకాన్ని కాదు వాళ్ళు ఎవరో కాదు నా తమ్ముడు నా చెల్లె పాపాదేవి నా బలగముల కలుపుకుంటా అన్నప్పుడు అయ్యో బిడ్డ అయ్యారు మాత్రం కళ్యాణపురి పట్నం నుంచి వెళ్ళిపోతావని అన్నని బలగముల కలుపుతాడట అని ముత్తరాజు వాళ్ళకు చెప్పిండు అదిగో పెద్దరాజు పెట్టిన వ్యాపారాన్ని గెలిచి కనుకనే తమ్ముని చెల్లెలు పాపదేవిని తీసుకొని ఆవులు తీసుకొని బోయిలు తీసుకొని తొనకొండకు వచ్చిండు ఆవులు కలిసిన బోయిల్లో బోయిలు కలిసిండు ఆవుల మంది ఎక్కువైంది ఆవులకు మాత దొరక